హైదరాబాద్ నాంపల్లిలో కలకలం రేగింది. రౌడీ షీటర్ ఆయాన్ను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. వెంటాడి కత్తులతో పొడిచి చంపారు. రౌడీ షీటర్ ఆయాన్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ నాంపల్లిలో ఎంజేఎన్ హాస్పిటల్ మెయిన్ గేట్ వద్ద హత్య చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్నాము. పట్టపగలే ఉదయం 10 గంటలకు అత్యంత దారుణంగా ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఘటన జరిగిన సమీపంలోనే ఉన్నాము. ఎగ్జాక్ట్గా నేనున్న ప్రాంతంలోనే ఇక్కడే ఉదయం 10 గంటలకు ఈ హత్య అయితే జరిగింది. చాంద్రాయన్ గుట్టలోని పుల్బాగ్ ఏరియాలో నివాసం ఉంటున్న అయాన్ ఖురేషీగా పేర్కొన్నారు. మృతుడి వివరాలు కూడా పోలీసులు తెలిపే ప్రయత్నం కూడా చేశారు. అయాన్ ఖురేషీ గతంలోనే మైనర్ ఏజ్లో ఉన్నప్పుడు రౌడీ షీటర్గా పేరు పొందాడు. అతనిపై కొన్ని హత్య కేసులు అలాగే దొంగతనం కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అతను బెయిల్పై బయట ఉన్నాడు. అయితే కోర్టు వాయిదా నిమిత్తం 10 గంటలు దాటిన తర్వాత కోర్టుకు వెళ్ళి అతని లాయర్ని కలిసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళే ప్రయత్నంలో ఇటువైపుగా తన చాంద్రాయన్ గుట్టకు బయలుదేరాడు. అయితే ఎంజేఎన్ హాస్పిటల్ సమీపంలో మెయిన్ గేటు వద్ద ఒక్కసారిగా యాక్టివా స్కూటీపై వెళ్తున్న అయాన్పై ఒక్కసారిగా కూడా గుర్తు తెలియని 5 వ్యక్తులు కత్తులతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. బ్యాట్తో తలపై గాయపరిచి ఆపై కత్తులతో పొడిచిన అనంతరం పీక కోసి విచక్షణ రహితంగా దారుణంగా హత్య చేశారు. వెంటనే కూడా స్థానికులు స్పందించి అతనికి సహాయం చేసే ప్రయత్నం చేశారు. కేవలం 2 నిమిషాల్లో సినీ ఫక్కీలో జరిగే సినిమా షూటింగ్లో జరిగే విధంగా కేవలం 2 నిమిషాల్లో ఈ సీన్ అంతా కూడా జరిగింది. వెంటనే 2 నిమిషాల్లో అతను చనిపోయాడని నిర్ధారించుకున్న ఆ దుండగులంతా కూడా వెంటనే ఇక్కడే కత్తులు వదిలిపెట్టి పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడికి చేరుకుని మృతుడి అయాన్ ఖురేషీని గాంధీ హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం పోస్టుమార్టం అయితే నిర్వహిస్తున్నారు. అయాన్ ఖురేషీపై గత కొద్ది నెలల నుంచి అనుచరులు కన్నేసినట్లు తెలుస్తుంది. గతంలో కూడా చాలా వాగ్వాదాల్లో కూడా అయాన్ ఖురేషీ అయితే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఎలాగైనా సరే అయాన్ ఖురేషీని మట్టు పెట్టాలని శత్రువులు అయితే భావించారు. ఈ క్రమంలోనే మొత్తం పక్కాగా రెక్కి నిర్వహించిన తర్వాత ఈ మర్డర్కు పూనుకున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా కూడా జనసంద్రంగా ఉన్న ఈ ప్రదేశంలో నిత్యం వాహనాలు కూడా వెళ్తూ ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. అయినప్పటికీ ఎలాంటి భయము లేకుండా పట్టపగలే ఉదయం 10 గంటలకైతే ఈ హాస్పిటల్ సమీపంలోని హత్య జరగడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులు ఉపయోగించిన కత్తులను అలాగే ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటుగా క్లూస్ టీమ్స్ని కూడా రప్పించి కీలక ఆధారాలను కూడా సేకరించారు. ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. అయాన్ ఖురేషీని కేవలం పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందా లేదంటే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటుగా అయాన్ ఖురేషీపై వాదిస్తున్న అతని తరపు లాయర్ కూడా కలిసిన తర్వాత వచ్చే ఇంటికి వెళ్లే సమయంలోనే ఈ ఘటన జరగడంతో వెంటనే కూడా అయాన్ ఖురేషీ తరపు న్యాయవాదికి కూడా సమాచారం అందించారు. ఆయన నుంచి కూడా సమాచారాన్ని పోలీసులు అయితే సేకరించారు. ప్రస్తుతం పూర్తిగా పోలీసులు అయితే ఘటనా స్థలానికి వచ్చి పూర్తిగా ఇక్కడ ఏం జరిగింది అన్ని విషయాలు కూడా తెలుసుకుని కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.